పవన్ కళ్యాణ్‌కి కరెక్ట్ సినిమా పడింది. లైక్ కల్ట్ ఫిల్మ్. ఒక ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఇది. వస్తుంది భయ్యా సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో ఒక సీన్ పోలీస్ స్టేషన్‌లో లిటరల్లీ ఇంటర్వెల్ సీన్ అయితే లైక్ పీక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో డిస్కషన్ అనొచ్చు, రివ్యూ అనొచ్చు, ఏదో ఒకటి. సో మన ఛానల్లో అయితే ఫస్ట్ రివ్యూ వీడియో అనమాట. హోప్ దిస్ విల్ గో నైస్. సో దిస్ వీడియో ఇస్ అబౌట్ లైక్ తమ్నైల్లో ఆల్రెడీ చూసుంటారు, దే కాల్ హిమ్ ఓజీ. సో ఓజీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రివ్యూ ఎవ్రీథింగ్ హౌ మూవీస్ అని. ఈ వీడియో లైక్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే చాలా అంటే చాలా రోజుల తర్వాత లైక్ పవన్ కళ్యాణ్‌కి కరెక్ట్ సినిమా పడింది. లైక్ ఆయన స్వాగ్‌కి, ఆయన స్టైల్‌కి పర్ఫెక్ట్ సినిమా అనమాట. సో దే కాల్ హిమ్ ఓజీ. సో సో సినిమా వచ్చేసి ఫస్ట్ థింగ్ చాలా అంటే చాలా బాగుంది. లైక్ డైరెక్టర్ సుజిత్ ఏం చేసా అసలు నాకు అర్థం కాలేదు. లైక్ సుజిత్ ఏం చేసిండు అనేది. ఎందుకంటే లైక్ ఫస్ట్‌లీ ఫ్యాన్స్‌కి లైక్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. లైక్ దే ఆర్ లైక్ స్కై ఈస్ ద లిమిట్ అన్న థాట్‌లో ఉన్నారు. మీరు లైక్ ఇచ్చిన కంటెంట్ రేంజ్ అలాంటిది మరి. సో అదే మీరు ఇచ్చిన హెచ్‌డి లైక్ ఫుల్ క్వాలిటీ పోస్టర్స్ గానీ, గ్లిమ్స్ గానీ, సో ఆ లెవెల్ రేంజ్ స్టాండర్డ్ సెట్ చేసినాయి. సో ఫ్యాన్స్ కూడా అలానే లైక్ సినిమా కూడా ఉంటది అన్న కాన్సెప్ట్‌లో వచ్చారు. నేను మాత్రం లైక్ చాలా క్యాజువల్‌గా లైక్ ఓజీ అని చిన్న లైక్ ఎక్సైట్‌మెంట్ ఉండే. ఎందుకంటే 'సాహో' సినిమాలో సుజిత్ వర్క్ అలా ఉంటది. లైక్ చాలా హాలీవుడ్ రేంజ్‌లో తీసిండు కాబట్టి, సో ఓజీలో కూడా సంథింగ్ స్పెషల్ లైక్ ఉంటది అన్న ఎక్సైట్‌మెంట్‌తో ఎళ్ళాను. ఎక్కువ ఏం ఎక్స్‌పెక్ట్ చేయలే. లైక్ గుడ్ స్టోరీ, లైక్ మంచి విజువల్స్ ఉంటాయని అయితే ఎక్స్‌పెక్ట్ చేసిన. అండ్ లైక్ నేను ఏమనుకున్నా అంటే పర్సనల్‌గా పవన్ కళ్యాణ్‌ని లైక్ ఓల్డ్ మూవీస్‌లో మనం ఎలా అయితే చూసామో దాంట్లో అట్‌లీస్ట్ కొంచెం మ్యాచ్ అయినా చాలురా అన్న థాట్‌లో నేనుండే అనమాట. సో సుజిత్ లైక్ లిటరల్లీ ఏం చేసిండంటే మెంటల్ ఎక్కించిండనమాట. ఎక్కడంటే ఫస్ట్ టైటిల్ కార్డ్ లైక్ ఓజీ అని అయితే టైటిల్ కార్డ్ పడతది కదా! సో టైటిల్ కార్డ్ దగ్గర స్టార్ట్ చేసిండు. అండ్ ఎంట్రీ సీన్‌లోనే సగం శవాలు లేచినాయి థియేటర్‌లో ఇలా అని చెప్పి. సగం మంది లైక్ మాస్ అక్కడ ఎంట్రీ సీన్‌లోనే సగం మంది గొంతులు పోయినాయి అరిసి. ఆ రేంజ్ ఎంట్రీ లెవెల్ ప్లాన్ చేసిండు. ఎందుకంటే లైక్ మనం ట్రైలర్స్‌లో, గ్లిమ్స్‌లో చూసిన ఏవైతే సీన్స్ ఉన్నాయో క్రేజీ సీన్స్ అవి. సో అవి పక్కా లైక్ ఏ ఇంటర్వెల్‌లోనో, క్లైమాక్స్‌లో పడతాయి అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! బట్ వాటిని తీసుకొచ్చి ఎంట్రీ సీన్‌లోనే పెట్టిండు. సో అక్కడికే సగం మెంటల్ మాస్ అసలు. లైక్ మాస్ డ్యూటీ చేసిండు తమన్ గూడా. లైక్ అసలు స్క్రీన్ చినిగిపోయింది. పవన్ కళ్యాణ్ స్వాగ్ ఎవ్రీ ఫ్రేమ్ లైక్ ఇట్స్ లైక్ అన్ ఆర్ట్ అన్నమాట. క్యాప్చర్డ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇట్స్ లైక్ ఎ వాల్ పేపర్. సినిమా గురించి చెప్పాలంటే లైక్ హానెస్ట్‌లీ మొత్తం ఏదైతే నేను టికెట్‌కి ఎఫోర్డ్ చేసినానో అమౌంట్, అది నాకు ఇంటర్వెల్‌కే వచ్చేసింది. లైక్ ఆ రేంజ్ ఎలివేషన్స్, ఆ రేంజ్ సాంగ్స్, ఆ రేంజ్ డ్రామా, ఇంటర్వెల్ సీన్ అయితే లైక్ పీక్. అసలు లైక్ అది లైక్ డిస్క్రైబ్ చేయడం కూడా కష్టం అనమాట. ఆ రేంజ్ ఇంటర్వెల్ సీన్. లైక్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరియర్ మొత్తం సినిమాల్లో ఆ రేంజ్ ఇంటర్వెల్, ఆ రేంజ్ లైక్ మాస్ ఎలివేషన్ ఇంతవరకు ఉండకపోవచ్చు. సో ఆ రేంజ్‌లో సెట్ చేసిండనమాట. అండ్ స్టోరీ సెట్ అయిపోయింది. ప్లాట్ అర్థమైంది. లైక్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అవుతున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ క్రేజీ అసలు. ఫస్ట్ హాఫ్‌లోనే ఫుల్ మీల్స్ పెట్టేసిండు. ఫుల్ సాటిస్ఫాక్షన్ సుజిత్ వర్క్ అయితే. అండ్ దెన్ కమ్స్ సెకండ్ హాఫ్. అసలు సుజిత్ లైక్ ఏం జేయాలి? ఫ్యాన్స్‌ని అసలు ఏం జేయాలనుకున్నావు? ఎందుకంటే లైక్ ఏవైతే ఫ్యాన్స్‌కి కావాలో ఎలివేషన్స్ గానీ, సాంగ్స్ గానీ ఎవ్రీథింగ్ ఫస్ట్ హాఫ్‌లో ఇచ్చేసిండు. ఎవ్రీథింగ్. ఇగ ఒక ఎక్స్‌టెంట్‌కి ఇచ్చేసిండు. అండ్ సెకండ్ హాఫ్‌ల లైక్ అది మ్యాచ్ జేస్తాడా అని ఒక డౌట్ ఉండే. ఎందుకంటే ఏదైతే ఉందో మొత్తం ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ ఎన్ని విధాలుగా చూపించాలో అన్ని విధాలుగా చూపించేసాడు అక్కడనే. సో సెకండ్ హాఫ్‌లో అది మ్యాచ్ అవుతుందా లేదా అనే డౌట్‌తో ఎళ్లి కూర్చున్నా. సో దానికి వస్తుంది భయ్యా సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో ఒక సీన్ పోలీస్ స్టేషన్‌లో లిటరల్లీ అసలు కొంచెం సేపు ఏం అర్థం కాదు మనకి. అరే! ఏంటి అదొక ట్రాన్స్‌లోకి ఎళ్ళిపోతాం మనం. అక్కడ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గాని,
సుజిత్ చేసిన వర్క్ అండ్ డిఓపి మాస్టర్ పీస్ అసలు. పోలీస్ స్టేషన్ సీన్‌కి అయితే ఫిదా. లిటరల్లీ అంత మంచిగా షూట్ చేసిర్రు ఆ పార్ట్‌ని. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక పీకే కల్ట్ ఫిల్మ్. ఒక ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఇది. ఫ్యాన్స్‌కి ఏదైతే కావాలో అది ప్రతి ఒక్కటి ఇచ్చేసిండనమాట. అండ్ ఎస్ఎస్ తమన్ సో ఫ్యాన్స్ అందరు కలిసి లైక్ ఎస్ఎస్ తమన్‌కి ఒక పేరు ఇచ్చిర్రు. 'నందమూరి తమన్' అని చెప్పేసి. ఎందుకంటే లైక్ బాలయ్య అంటే పవన్ పిచ్చ కొట్టుడు కొడతాడు. లిటరల్లీ ఆయన చేసిన మూవీస్‌కి, ఆయన వర్క్‌కి 'నందమూరి తమన్' అని అయితే ఆయనకి నేమ్ ఇచ్చారు. బట్ చెప్తున్నా లైక్ ఈ ఫిల్మ్ చూసిన తర్వాత లైక్ ఫ్యాన్స్ అందరూ కలిసి తమన్ పేరు మార్చేస్తారు. ఏమనంటే లైక్ కొనిదెల తమన్ అని చెప్పేసి. ఎందుకంటే ఆ రేంజ్ డ్యూటీ చేసిండు. ఆ రేంజ్‌లో కొట్టిండు. అసలు ఎవ్రి సీన్ అసలు విజువల్స్‌కి అక్యురేట్ ఇంకా 10 టైమ్స్ మోర్ ఇంక్రీజ్ చేయడానికి తమన్ బీజీఎమే మెయిన్ రీజన్. అండ్ యాక్టర్స్ 'ప్రకాష్ రాజ్' సూపర్, 'శ్రేయ రెడ్డి' డూపర్, 'ఇమ్రాన్ హష్మి' మ్యాన్ లైక్ క్రేజీ పర్ఫార్మర్ మ్యాన్. విలన్ రోల్ ఇంకా కొంచెం ఉండుంటే లైక్ లిటరల్లీ ఆయన రోల్‌కి ఒక జస్టిఫికేషన్ వచ్చేది. హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ గైస్. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసిండు. లైక్ బాలీవుడ్ యాక్టర్ అయినా సరే లైక్ మంచి మంచి చాలా మంచిగా యాక్ట్ చేసిండు. అండ్ 'అర్జున్ దాస్' తోపన అసలు. నీ వాయిస్ గానీ, నీ డైలాగ్స్ గానీ చాలా అంటే చాలా మంచి రోల్ పడింది. అండ్ లాస్ట్ లైక్ 'ప్రియాంక మోహన్' లైక్ షీ లుక్స్ ఓకే, బ్యూటిఫుల్. బట్ యాక్టింగ్ వైస్ నాకు అంత ఏం అనిపియలే. ఎందుకంటే ఆ లవ్ డ్రామా అనేది కొంచెం సంథింగ్ ఈస్ మిస్సింగ్. సో ఇంకొంచెం షీ కెన్ మేక్ ఇట్ లైక్ యాహ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లైక్ 'సుజిత్' మ్యాన్, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. లైక్ లిటరల్లీ ఒక ఫ్లాప్ సినిమా 'జానీ' సినిమా చూసి ఫ్యాన్ అయినాం పవన్ కళ్యాణ్ గారికి. అండ్ ఫ్యాన్ అయినావు ఓకే, నైస్. ఆయన కోసం అని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చినాం అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పినావు. సో ఆయన కోసం వచ్చి ఫ్యాన్స్ కోసం సినిమా తీసినావు చూడు, లిటరల్లీ పీక్ అసలు. ఎంత బాగా తీసిండంటే గైస్ ఎవ్రీ ఫ్రేమ్ లైక్ లిటరల్లీ కల్ట్ అసలు. సో ఎప్పుడో 2019లో వచ్చింది 'సాహో' సినిమా. అప్పటి నుంచి లైక్ 22లో 'ఓజీ' స్టార్ట్ అయింది. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటాడో లైక్ వచ్చిన సినిమా ఆ స్ట్రగుల్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ 'ఓజీ' జర్నీ అనేది. సో లిటరల్లీ హీ స్టేడ్ విత్ ఇట్. లైక్ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా నా హీరో సినిమా అనుకోని లైక్ హీ స్టేడ్ విత్ ఇట్. హీ వర్క్డ్ ఫర్ ఇట్. లైక్ మీరు చూస్తే అర్థమైపోతది హౌ హార్డ్ హీ వర్క్డ్ అని చెప్పేసి. అండ్ నమ్మరు గానీ లైక్ థియేటర్స్‌లో ఫ్యాన్స్ అందరూ ఎమోషనల్ అయిపోయారు. నేను పర్సనల్‌గా లైఫ్ టైమ్ బానిసత్వం చేస్తాం. లైక్ ఫ్యాన్స్ సంగతి నాకు తెలీదు గానీ, పవన్ కళ్యాణ్ గారిని ద వే యూ షోడ్ అస్, ద వే యూ క్యాప్చర్డ్ ఆ స్టోరీ, ఆ విజువల్స్ గానీ, ఆ ఐడియా గానీ, ఎవ్రీథింగ్ అవన్నీ చూసిన తర్వాత హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. యూ ఎర్న్ మై రెస్పెక్ట్. అసలు నా రెస్పెక్ట్ ఎంత బొక్క అది కానీ పక్కన పెడితే లైక్ లిటరలీ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. లైక్ నీకు లైఫ్ టైం బానిసత్వం చేస్తాం. అండ్ బై ద వే ఫ్యాన్స్కి ఇచ్చినందుకు లైక్ ఒక మంచి మంచి సినిమా ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారిది కంగ్రాచులేషన్స్. యూ మేడ్ ఇట్ ఫర్ యువర్ సక్సెస్. కంగ్రాట్స్. అండ్ ఇంకా లైక్ చాలా సినిమాలు చేయాలి, చాలా ఫాస్ట్‌గా చేయాలని కోరుకుంటున్నా సుజిత్. లైక్ ఇఫ్ యూ సీ దిస్ ఆబ్వియస్లీ నువ్వు ఈ వీడియో చూడవు. బట్ సో వీడియో చూసే ప్లీజ్ లైక్ చాలా అంటే చాలా ఫాస్ట్‌గా తీయు సినిమాల్ని, లేట్ చేయకుండా ఇంకా నుంచి అయినా. అండ్ లైక్ సో దట్స్ ఆల్. ఇది మన ఛానల్‌లో ఫస్ట్ రివ్యూ అనమాట. రివ్యూ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అండ్ సినిమాని ఇంకా ఎవరైతే చూడలేదో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఐ కెన్ సే వన్ థింగ్, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో చూసినట్టు మళ్ళీ ఏ సినిమాలో చూడలేరు. అండ్ సో అందుకని డోంట్ మిస్ థియేటర్ ఎక్స్పీరియన్స్. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్. లైక్ మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్స్లో చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.